ప్రస్తుతం బార్, వైన్ షాపుల విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాన్ని విన్నవించినా ఎటువంటి స్పందన లభించలేదని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు. గత ప్రభుత్వం నష్టాల్లో ఉన్న బార్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు చేసినందువల్ల ఆ బార్లు, వైన్ షాపులు లాభాల్లోకి వచ్చాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న బార్, వైన్ షాపులు నిలదొక్కుకోవాలంటే విధానపరమైన సవరణలు అవసరమని ఆయన సూచించారు. ముఖ్యంగా సిటీలో పర్మిట్ రూములు, జిల్లాలలో డాబాలను రూల్స్ ప్రకారం నడపాలని, బెల్ట్ షాపులు లేకుండా చూడాలని, అలాగే బార్ లేదా వైన్ షాపుల మధ్య కనీసం 500 మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మరి మా యొక్క బార్ల విధానంలో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు. వైన్ షాపుల పాలసీలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వంలో నష్టాలున్న బార్లను కొద్దిగా మార్పులు చేయడం వల్ల కొద్దిగా ఆక్సిజన్లో ఉన్నాయి, కొద్దిగా ముందుకు వచ్చినాయి. మేము 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిస్టర్ గారు కలిసాం, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం, కమిషనర్ కలిసినాం. కానీ ఈరోజు రేపు అక్టోబర్ 1 నుండి కూడా మరి మాకు ఈ నెల లైసెన్స్ ఫీజు కడితే అక్టోబర్ 1 నుండి ఇయర్ అమల్లోకి వస్తుంది. మా బార్లలో ఇప్పటి వరకు మార్పులు చేయలేదు. మరి మేము మా బాధ్యత ఏంది, రెన్యువల్ కాబట్టి లైసెన్స్ ఫీజు కడుతున్నాం, మా బాధ్యత ప్రకారం చేస్తున్నాం. మేము అడిగింది 3 తెలంగాణ స్టేట్ల మొత్తంలో విచ్చలవిడిగా ఈ దాబాలు, హైదరాబాద్లో ఈ పర్మిట్ రూమ్లు రూల్స్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అదేవిధంగా ఈ బిల్ షాపులు బార్లు ఉన్న దగ్గర నడుస్తున్నాయని చెప్పి ఈ 3 మీద మేము చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఇవాళ రేపని. దయచేసి ఇప్పుడు కూడా మేము వైన్ షాప్ టెండర్లు మేము కూడా పాల్గొంటాం. కానీ నేను వైన్ షాప్ పెట్టమంటున్నాం, బార్కు పెట్టమంటున్నాం. ఈరోజు లాస్ట్ ఇయర్ మరి ఇచ్చిర్రు నోటిఫికేషన్, ఆర్డినెన్స్ నిన్న పాస్ చేశారు కమిషనర్ గారు, బాగానే ఉంది. 1 నెల టైం తీసుకున్నారు టెండర్లు వేయడానికి. వ్యాపారం చేసేటోళ్ళు ఎవరైనా వేయచ్చు, వేసుకోవచ్చు. కానీ ఈ విధి విధానాలలో మార్పు చేయలేదు. ఈ యొక్క ఎక్సైజ్ అనగానే మనకు ఒక ఆట లాంటిది. రెవెన్యూ విషయంలో అప్లికేషన్ ఫీజు నాన్ రిటర్నబుల్ అని 2 లక్షలు ఉన్నది 1 లక్ష చేసి మీరు రెవెన్యూ చూసుకున్నారు. ఈ 2 కళ్ళ లాంటివి బార్, వైన్ షాపులు అని చెప్తున్నాం. ఈ ఆదాయాన్ని నష్టపోతున్నాం. మరి ఇప్పటి వరకు కొత్తగా టెండర్ పెట్టారు. హైదరాబాద్లో 24 బార్లు, జిల్లాల్లో 28 బార్లు, 52 బార్లు గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు అయితే ఓపెన్ చేయలేదు. బార్ల పరిస్థితి ఏంటంటే, వాళ్ళు టెండర్లు వేసిరు, వాళ్ళు బార్లు పెట్టుకునే వాళ్ళు కాదు, అమ్ముకునే వాళ్ళు అనేది తెలుస్తుంది. ఎవరికి బారు అవసరం ఉంటే వాళ్ళు మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి అనే ఉద్దేశంతోనే వేసిరని అనుకుంటున్నాను. 3 నెలలు టైము మరి దగ్గర పడ్డది. గవర్నమెంట్ ఇచ్చిన టైం మరి ఇప్పటి వరకు బార్లు ఓపెన్ కాలేదంటే ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు వైన్ షాపులు కూడా మేము చెప్తున్నాం, వైన్ షాపులు పెట్టండి, దీనికి ఒక రూల్ ఇంప్లిమెంట్ చేయండి అన్నాం. బార్కి వైన్ షాప్